పెద్ద కార్లలో వచ్చే భక్తులకు అంతే పెద్ద స్థాయిలో సౌకర్యాలుంటాయి. అధికారులు కూడా విఐపీల సేవలో తరిస్తారు కనుక వీళ్ళందరికీ నో ఫికర్. మరి విఐపీలు కాని మామూలు భక్తుల సంగతి ఏమిటి? ఎందుకంటే మంచినీళ్లు అన్నం ప్యాకెట్లే కాదు, పీల్చే గాలి కూడా ఇక్కడ రెడీ ఫర్ సేల్. ఎస్, మీరు వింటున్నది నిజమే. కనీసం ఫ్యాన్ వసతి కూడా లేని గుడారం కోసం 6,000 వసూలు చేస్తున్నారు. పోనీ ఓ కుటుంబం దూరంగా వెళ్ళి పిల్లాపాపలతో చెట్టు కింద సేద తీరాలన్నా అక్కడా బిజినెస్సే. మామిడి తోటలకు చుట్టూ కంచె కట్టి ఒక్కొక్క చెట్టుకు 1,000 రూపాయలు దండుకుంటున్నారు. ఏది ఆ చెట్టు నీడలో నుంచున్నందుకు. జంపన్నవాగులో చలికి తట్టుకోలేని పిల్లా జల్లా ముసలి ముతక అరబకెట్ వేడినీళ్ళు కావాలి అంటే పైసలు ఇచ్చుకోవాల్సిందే. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా సరే 50 రూపాయలు సమర్పించుకోవాలి. ఈ లెక్కన ఒక్కో కుటుంబానికి కనీస ఖర్చు ఎంత అవుతుందో లెక్కేసుకోండి. సామాన్య భక్తులు జాతరకు వెళితే తిరిగి వచ్చేలోగా జేబులు ఖాళీ కావాల్సిందే. మీ ఫోన్లో ఛార్జింగ్ ఉందా? ఒకసారి చూసుకోండి. మీ ఫోన్లో ఛార్జింగ్ ఉంటే ఓకే, కూల్. మీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే మాత్రం మీరు మేడారం వచ్చేయండి, నేను మీకు ఛార్జింగ్ పెట్టిస్తాను. జస్ట్ 50 రూపాయలే. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక చిరు వ్యాపారం లాగా ఛార్జింగ్ పాయింట్ కూడా నడుస్తోంది. సో చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇప్పుడు సెల్ ఫోన్ అనేది మన జీవితంలో ఎంతగా భాగమైపోయిందో మనందరికీ తెలుసు కదా. సో వచ్చే క్రమంలో ప్రయాణంలో ఎక్కడైనా సరే స్విచ్ ఆఫ్ అయిపోతే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ ఎక్కడికెక్కడ ఛార్జింగ్ పాయింట్స్ పెట్టారు. వాళ్ళకు స్విచ్ ఆఫ్ అయిపోయిన ఫోన్ ఛార్జింగ్ ఇచ్చేస్తే ఫుల్ ఛార్జింగ్ పెట్టిస్తారు. 100% ఛార్జింగ్కి 50 రూపాయలు మాత్రమే. చల్లనీళ్ళు పడవు, జలుబు దగ్గుతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు, ఆస్తమా వాళ్ళు ఉంటారు, కొంతమందికి ఊపిరితిత్తుల సమస్యలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా జంపన్నవాగులో చన్నీళ్ళ స్నానం చేయడానికి అంతగా వాళ్ళ శరీరం అనేది సహకరించదు. కానీ వాళ్ళకు కూడా ఇక్కడ అందరిలాగా జంపన్నవాగులో మునగాలి, ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాతే అమ్మవారి దర్శనం చేసుకోవాలి అన్న ఒక నమ్మకం ఉంటుంది. సో అలాంటి భక్తుల కోసం అని చెప్పేసి ఇక్కడ మేడారంలో ఫస్ట్ టైం ఒక కొత్త ప్రయోగం అయితే కనిపిస్తుంది. ఇక్కడే ఈ ఘాట్ల పైన ఒక వేడి నీళ్ళతోటి ఒక చిన్న వ్యాపారం లాగా వీళ్ళు ఏర్పాటు చేసుకుని వచ్చిన భక్తులందరికీ కూడా సౌకర్యవంతంగా వేడి నీళ్ళు అందించే విధంగా ఇక్కడికిక్కడే బకెట్ కింద అని చెప్పేసి భక్తులకు అందిస్తున్నారు. సో ఆ వేడి నీళ్ళని అమ్మే మహిళతో ఒకసారి మనం మాట్లాడదాం. అమ్మ, ఎట్లా నడుస్తుంది వ్యాపారం? చిన్నపిల్లలు బాలింతరు వస్తారు, చిన్నపిల్లలు వస్తారు, ముసలి వాళ్ళు వస్తారు, కొద్దిగా ఖాళీ దీని వాళ్ళు వస్తారు. వేడి నీళ్ళుగా అమ్మి 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు లెక్క అమ్ముతారు. ఒక బకెట్కి ఎంత? 30 రూపాయలు లెక్క పోతా, 30, 20, 50 లెక్క పోతా. ఒక పిల్లలకు 20 రూపాయలు కూడా పోతా. మేడారం జాతర విశిష్టతల్లో ఒకటి బెల్లాన్ని బంగారంగా భావించి సమ్మక్కకు భక్తితో సమర్పించడం. ఇది కూడా ఇక్కడ కమర్షియలే. ట్రెండ్కు తగ్గట్టు బెల్లం వ్యాపారులు కూడా బాగా అప్డేట్ అయిపోతున్నారు. మేడారంలో బెల్లం సమర్పించడం, అదే బంగారం సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇంత బరువు ఉంది కదా, ఇప్పుడు నా ఎత్తు బంగారం అంటే అంత ఉంది, ఇదంతా మోసుకొని నేను ఒక్కదాన్ని ఎట్లా వెళ్తాను టెంపుల్కి? దానికి కూడా ఒక మొత్తం అంతా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంత ఉందో అదంతా కూడా కొనుక్కొని వీళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కొని దాన్ని పక్కన పెట్టేసుకొని కొంత ఒక కేజీ లేదంటే 5 కేజీలు మాత్రమే తలపైన పెట్టుకొని తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించి ఆ మిగిలిందంతా కూడా ఇంట్లో మళ్ళీ పూజ చేసుకొని చుట్టుపక్కల వాళ్ళకి, బంధువులకి, గ్రామస్తులకి అందరికీ కూడా ఒక చిన్న దావత్ లాగా చేసేసుకొని సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ లేకుండా వేరే దేశాల్లో ఉన్న వారు కూడా వాళ్ళకి నిలువెత్తు బంగారం అక్కడ వెయిట్ చెప్తే ఇక్కడ బంగారం తూకి ఇస్తున్నారు. వాళ్ళ మొక్కులు కూడా అలాగే తీరుతున్నాయి కాబట్టి వాళ్ళ మొక్కులు మీరే సమర్పించేస్తారా? వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తే వేరే దేశాలు ఉన్న వాళ్ళు ఫోన్ పేలలో కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళకి తగ్గట్టుగా మేము ఎత్తు లాభారం వేసి ఆ ఎంత వెయిట్ ఉన్నదో అయితే అమ్మవారి గద్దెలకు అప్పచెప్తుంటాం. మేము లక్షల్లో తరలి వచ్చిన భక్తులతోటి జంపన్న వాగు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంత్రుల కాన్వాయ్లు, అంబులెన్సులు కూడా ఆగిపోయిన పరిస్థితి. ఇన్ని ఇక్కట్ల నడుమ కూడా భక్తజనం ఆనందానికి హద్దులు లేవు. మేడారం జాతర సెంటిమెంట్ ఎవర్ గ్రీన్ అని మరోసారి ప్రూవ్ అయ్యింది. నిజంగా ఈ జనసంద్రాన్ని ఆ జంపన్న వాగులో ఉన్నటువంటి చూస్తుంటే భక్తులంతా మమైకమై వాళ్ళ అంత దూరం నుంచి వస్తుండే కూడా వాళ్ళ శ్రమను కూడా ఏమాత్రం కూడా ఆలోచించకుండా నడుచుకుంటూ వస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఇది ప్రపంచంలోనే చాలా గొప్ప జాతరగా మేము భావిస్తున్నాం. సంతోషంగా ఉంది. ఇంత జనాలను చూస్తే చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. వెళ్ళి దర్శనం చేసుకోవాలని ఫీలింగ్ కలుగుతుంది. ఇంత జనాలైనా కూడా ఎలా అన్నా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అమ్మవారిని, సమ్మక్క సారలమ్మను మంచిగా దర్శనం చేసుకొని మంచిగా ఉండాలి. అందరూ ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉండాలి. ఇక్కడ వచ్చి